యానిమల్ లవర్స్ చాలా కాల్స్ ఎలా వస్తున్నాయంటే అండి, డాగ్ని తీసుకెళ్ళి బేబీ దొరుకుతుంది, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని చూసుకుంటాను. పాపం అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావడమో ఇంట్లో మరే పరిస్థితి వలనో దాన్ని అడాప్షన్కి ఇవ్వాలని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా చూసుకోలేక అవి ఇంట్లో అరవడమో, లేకపోతే ఇంకే ప్రాబ్లం ఓనర్స్ ఖాళీ చేయించడమో, లేకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావడమో, అప్పుడు పెద్దగా అయిన డాగ్ని అడాప్షన్కి ఇవ్వడానికి బాగా అడుగుతూ ఉన్నారండి అందరూ. ఎప్పుడైనా కానీ పూర్తిగా చూసుకునేటట్టు అయితేనే తీసుకెళ్ళండి ఇంటికి. వీలైనంత వరకు లొకేషన్కి అలవాటు చేయండి, ఇంట్లోకి తీసుకెళ్ళకండి డాగ్స్ని. ఓన్ హౌస్ లేని వాళ్ళు, రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారండి. తర్వాత మనం వద్దు అనుకున్నప్పుడు డాగ్ ఉండలేదండి, కనెక్ట్ అయి ఉంటాం, మనం కూడా డాగ్ను వదిలిపెట్టలేము. ఎవరికైనా ఇవ్వాలనే చూస్తాం, మనం చూసుకోలేదు, ఎదుటి వాళ్ళు చూసుకోలేరండి, వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. తర్వాత ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకు కూడా వస్తుంది. అందుకే లొకేషన్కి అలవాటు చేయండి. ఒక లొకేషన్లో ఫుడ్ వాటర్ పెట్టడం అలవాటు చేయండి, అక్కడ కాస్త నీడ ఉండే ప్లేస్ చూసి అక్కడ అలవాటు చేసేయండి. మళ్ళీ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ గురించి, ప్రతి ఊర్లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయండి. అంటే కార్పొరేషన్స్లో మాత్రమే, చిన్న ఊర్లలో ఉండవు. గుంటూరు, విజయవాడ, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ ఇట్లాంటి పెద్ద టౌన్స్, వరంగల్ అట్లాంటి, కరీంనగర్ అట్లాంటి టౌన్స్లో ఉంటాయి ఈ మన బర్త్ కంట్రోల్ సెంటర్స్. యానిమల్ లవర్స్ ఎవరన్నా లోకల్లో ఉంటే ఉన్నవాళ్ళు కొంచెం లోపల ఫుడ్ వాటర్ ఎలా పెడుతున్నారు, టాయిలెట్స్ సరిగా క్లీన్ చేస్తున్నారా అని కొంచెం వెళ్ళి క్యాచర్స్కి అవగాహన కల్పించవచ్చండి, ఎలా నీట్గా చూస్తున్నారా లేదా అని. వాళ్ళు ఎలా చేయకపోయినా మనం కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని లోనికి వెళ్ళి చూడొచ్చండి. అంటే వాళ్ళు యానిమల్ లవర్స్ ఉండరండి, క్యాచర్స్ ఎవరైనా కానీ. ఎందుకంటే వాటికి ఫుడ్, వాటర్, దాహమైన ఫుడ్ కావాలన్నా, టాయిలెట్స్ క్లీన్ చేయాలన్నా అవి నోటితో చెప్పలేవు. యానిమల్ లవర్స్ వెళ్ళి కొంచెం హెల్ప్ చేయొచ్చండి. వాటిని చూసి క్యాచర్స్కి అవగాహన కల్పించే విధంగా కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు కూడా మారుతారండి, చేయొచ్చు. అదొకటి. ఇంకోటి రెస్క్యూ, డబ్బాలు ఇరుకపోయో, మెడలో బెల్ట్ ఇరుకపోయో డాగ్స్ ఉన్నాయండి, చాలా ఊర్లలో కాల్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి, బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంటే, క్యాచర్స్ ఉంటే, క్యాచర్స్ హెల్ప్ తీసుకొని మనం హెల్ప్ చేసి డాగ్ను సేవ్ చేయొచ్చు. విలేజ్లలో ఏదో 40-50 కిలోమీటర్లు ఉందనుకోండి దూరంగా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు మనం. వాళ్ళ దగ్గర నెట్ ఉంటుంది, రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు చేస్తారు, డాగ్ని కాపాడతారండి. ఫైర్ వాళ్ళని ఉపయోగించుకోవచ్చు క్యాచర్స్ లేకపోతే. అలా చేయడం ఈజీ అండి. డాగ్స్ని మెయిన్గా ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ గురించి ఒకటి, ఇంకోటి ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి కూడా కాల్స్ చేస్తూ ఉన్నారండి. నాకు కొంచెం ట్రీట్మెంట్ తెలియదండి నాకు. అంటే ఎలర్జీ ఉన్నదానికి ట్యాబ్లెట్స్ వేయడం ఒకటి, దెబ్బ ఏమైనా తగిలితే డ్రెస్సింగ్ చేస్తానండి. అక్కడ కంపౌండర్ ఏం చేస్తాడో అదే కాఫీ పేస్ట్ చేస్తాను, నేను అదే చేస్తాను. కానీ ట్రీట్మెంట్ ఎక్కువ తెలియదు నాకు. ఏదున్నా ట్యాబ్లెట్స్ ఏమున్నా కానీ, ఇప్పుడు డాగ్ ఒకటి కనబడుతుంది, ఏదో ప్రాబ్లం కనబడుతుంది, మెడ ఊపడమో ఏదో చేస్తూ ఉంటుంది, నాకు తెలియదు. నేను ఏం చేస్తా అంటే వీడియో తీస్తా దాన్ని, అది ఏ పొజిషన్లో ఉందో వీడియో తీసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి ఆ వీడియో చూపిస్తా. తను ఏమన్నా ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తే అవే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేస్తా. దాని పొజిషన్ను వీడియో తీస్తా అండి నేను. డబ్బా ఇరుక్కున్నా, మెడలో బెల్ట్ ఉన్నా, అసలు ఏ డాగ్ దాని ప్రాబ్లం ఏదున్నా కానీ ఫస్ట్ వీడియో తీయడమో ఫోటో తీయడమో చేయాలండి. చేస్తే దాని విషయం అర్థమవుతుంది. అది మనం చాలామందికి తెలియాలంటే సోషల్ మీడియాలో పెట్టవచ్చు. ఏదో డాగ్ ఎగ్జాంపుల్, ఒక డబ్బా ఇరుక్కుపోయిందండి డాగ్కి, మనకు కనబడింది, ఆ లొకేషన్ రికార్డ్ చేసి అడ్రస్ అంతా పెట్టేసి ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నా చూసి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారండి. దాన్ని అట్లా మనం డాగ్ని కాపాడవచ్చు. మొన్న ఇక్కడ అలాగే చేస్తాం. అంటే మాకు క్యాచర్స్ ఉన్నారండి ఖమ్మంలో, నేను వాళ్ళ ద్వారా సేవ్ చేసి కాపాడుతున్నా. దాన్ని ఫోటో కానీ వీడియో కానీ తీయాలండి డాగ్ హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు, అప్పుడు మనం దాన్ని సేవ్ చేయొచ్చండి.